ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. చూసావుగా మధు, మార్పు మొదలైపోయింది. ఆరాధ్యని మార్చుకుంటాను. తనేదో సైన్ చేసిందని సంబరపడిపోకు సింధు. కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి. అప్పుడు కదా తనలో మార్పొచ్చేది. ఆ లోపు ఏమైనా జరగచ్చు. దాని మొహం అదేం చేయలేదు. అయినా నువ్వు నాకు భలే మంచి ఐడియా ఇచ్చావు సింధు. ఇక నుండి ఆరాధ్య విషయంలో ఏదైనా సరే మనం తేజ సైడ్ నుంచి నరుక్కొనొద్దాం. అలాగే అత్తయ్య. నువ్వు చేసింది నాకేం నచ్చలేదమ్మా. నేనేం చేశానమ్మా? అదే కాలేజ్ అప్లికేషన్ మీద నువ్వు నన్ను సైన్ చేయమని చెప్పావు కదా. ఓ అదా, నన్నేం చేయమంటావా రత్య? కాలేజ్కి వెళ్ళటం నీకిష్టం లేదని నాకు తెలుసు. అందుకని నా కూతురు సైన్ చెయ్యదని మీ నాన్నని ఎదిరించమంటావా? అలా నా భర్తని నేనే ఎదిరిస్తే మీ నాన్నమ్మ ముందు, మీ సింధు పిన్ని ముందు నేను తల దించుకున్నట్టే అవుతుంది. మీ నాన్న బాధపడకూడదని నిన్ను సైన్ చేయమన్నాను. ఎందుకో తెలుసా? మీ నాన్న వల్లే కదా నాకు ఇంత మంచి కూతురు దక్కింది. మీ ఆయన బాధపడకూడదని నన్ను బాధ పెడతావా? ఎందుకు తల్లి అంతగా ఫీల్ అవుతున్నావు? ఇప్పుడేమిందని? సైన్ మాత్రమే కదా నువ్వు చేశావు. నిన్ను సైన్ చేయమని చెప్పానే కాని నిన్ను కాలేజ్కి వెళ్ళమని చెప్పానా, చదువుకోమని చెప్పానా? నా కూతురి ఇష్టమే నా ఇష్టం. కాలేజ్కి వెళ్తావా లేదా అన్నది నీ చాయిస్. నీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయి. అమ్మగా నేను కోరుకునేది కూడా అదే. ఇప్పటి వరకు మీ సింధు పిన్ని వల్ల నువ్వు పడ్డ బాధ, మనోవేదన చాలమ్మా. ఇప్పుడు ఈ అమ్మ దగ్గరికొచ్చావు. నా దగ్గరికొచ్చాక కూడా అదే కష్టం, అదే వేదన నువ్వు పడకూడదు. నువ్వు కూల్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను. ఈ అమ్మ నీతో ఉండగా ఏ విషయంలోనూ నువ్వు టెన్షన్ పడకు. మీ నాన్న ముందు కాలేజ్కి వెళ్తున్నట్టు నువ్వు యాక్ట్ చేయి. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీకిష్టం వచ్చింది చెయ్యి. ఓకేనా? థ్యాంక్స్ అమ్మా. లవ్ యూ అమ్మా. నీలాంటి మంచి అమ్మ దొరకడం నిజంగా నా అదృష్టం. రెస్ట్ తీసుకో. పిచ్చి ఆరాధ్య, నేను నీ దారికొచ్చి నిన్ను నా దారిలోకి నడిపిస్తున్నాను. నువ్వు నా గ్రిప్లో ఉంటేనే మీ వాళ్ళు నా కంట్రోల్లో ఉంటారు. ఏంటి మావయ్య, ఏంటి అవతారం? గుడిమెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళు కూర్చున్నట్టుగా ఆ షాట్ మీద అలా కూర్చున్నారేంటి సార్? ఏం జరిగింది మావయ్య? జరిగిన అవమానం మీకు తెలిస్తే పరుగు పోతుందని దేవ మూసుకొని కూర్చున్నారు. అవమానమా? అవును మేడం.
నిన్న రాత్రి మీరు లేరు కానీ ఉండుంటే సూపర్ సీన్ చూసేవాళ్ళు మీరు. సింధు వచ్చి మా దేవాని అర్థమయ్యేలా సరిగా చెప్పు. చెప్పరా, వాళ్ళకి చెప్పాలనే కదా ఇందాకటి తెగ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావు. నిన్న రాత్రి సింధమ్మ అమ్మో రేంజ్ లో ఎంట్రీ ఇచ్చింది. సింధమ్మ చేసిన పనికి మా దేవ దడుచుకొని చచ్చిపోయాడు అనుకో. నా భర్తని చంపాలని ప్లాన్ చేస్తావురా? నిన్ను ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఈసారి నిన్ను నిజంగా వదిలిపెట్టను. ఏంటి మావయ్య, ఆ సింధు వచ్చి ఇంత హంగామా చేసిందా? అవును మధు, ఆ సింధు మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం గురించి తర్వాత అబ్బా, ముందు నన్ను జరిగింది చెప్పండి దేవా. మేడం, ఆ టైంలో దేవ అవతారం చూడాలి. అర్ధ దిగంబరులాగా భయంతో అలా బిగుసుకుపోయాడు అనుకోండి. అసలు మా దేవ సిగ్గు శరం లేనాడు కాబట్టి తట్టుకున్నాడు కానీ అదే నేనైతే దీనమ్మ బతుకని ఊరేసుకొని చచ్చిపోయావని. ఏరా పులే, చెప్పడం అయిపోయిందా? ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఉంటే అది కూడా చెప్పరా. రాత్రి జరిగిన దాని గురించి ఎంత చెప్పినా తక్కువే దేవా. అసలు ఒక మాటలో చెప్పాలంటే మా దేవ సింధు దెబ్బకి చచ్చి శవం అయిపోయాడు అనుకో, అంతే. అమ్మో దేవా, థ్యాంక్స్. చెప్పడం అయిపోయిందా? చూడు, మూసు కూకో. సార్, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? జైల్లో ఉన్న యష్కి ఆఖరి అవకాశం ఇస్తున్నాను. ఆడు కేసు ఒప్పుకున్నాడా సరే, లేదంటే లేపెయ్యడమే. అప్పుడు కేసు పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. హలో, చెప్పు. ఓకే, అలాగే, డన్. ఎవరు మావయ్య ఫోన్ చేసింది? వాళ్ళ పర్సన్లో రేపు వస్తున్నారంట. హవాలా డీల్ ఎలాగో జరగబోతుంది కదా మావయ్య. ఇప్పటికైనా ఆ డబ్బంతా ఎక్కడుందో చెప్పొచ్చు కదా. ఆ ఒక్కటి మాత్రం అడక్కండి, ఎక్కడుందో నేను చెప్పను. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది డబ్బు గురించి కాదు, ఆ సింధు గురించి.
సింధు సుమంగళిగా ఉంటుందా లేదా అన్నదే జైల్లో యశ్ చెప్పే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి సింధు, ఆయన ఇంకా రాలేదు? నేను అదే చూస్తున్నాను సిద్ధార్థ్. ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అర్జెంటుగా ఈ ప్లేస్కి రమ్మన్నారు. మేడం, ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైంది? మా సారు మధు ఆ మారుతిరావు కలిసి హవాలా డీల్ చేయబోతున్నారు మేడం. దాని గురించి ఓ మీటింగ్ జరగబోతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా యూజ్ అవుతుందేమోనని ఈ విషయం చెప్పాలని రమ్మన్నాను. మీరు నన్ను కోర్టులో సాక్ష్యం చెప్పమన్నప్పుడు నేను కాదన్నాను. వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక యశ్ గారు ఒకప్పుడు నా మనవరాల్ని కాపాడారు. అందుకే నా మనసు ఒప్పుకోలేదు మేడం. ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ చేయాలని ఈ విషయం చెప్పాను. మేడం, ఆ హవాలా పర్సన్స్ని రిసీవ్ చేసుకుని లొకేషన్ తీసుకువెళ్లే పని మా సార్ నాకే అప్పగించారు. మీరు చేసిన ఈ హెల్ప్కి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది. మీ హెల్ప్ మర్చిపోలేను. అలాగే నాకు ఇంకొక సాయం చేయగలరా? ప్లీజ్ సార్, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. చెప్పండి మేడం, ఏం సాయం చేయాలి? ఆ హవాలా పర్సన్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పుడు ఎక్కడికి వస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. ఓకే మేడం, అలాగే చెప్తాను. ఆ హవాలా పర్సన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారంటే వాళ్ళు నమ్మి మీతో రావాలంటే ఈ రిసీవింగ్ కోడ్ తప్పకుండా చెప్పాలి. ఈ కోడ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మీరు కోర్టులో సాక్ష్యం చెప్పకపోయినా పర్వాలేదు. ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళకి చెక్ పెట్టి యష్ని కేసు నుంచి బయటికి నిర్దోషిగా తీసుకురావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని పొరపాటున ఎక్కడా కూడా చెప్పకండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు సార్, నాది గ్యారంటీ. సరే మేడం, నేను వస్తాను. సిద్ధార్థ్, వాళ్ళిద్దరూ కరెక్ట్గా దొరికారు మనకి. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. నువ్వు ఏం చేయాలంటే ఓకేనా? ఓకే సింధు, నేను చూసుకుంటాను. ముందు వెళ్దాం పద. తేజ, మధు, తేజ, మన డ్రీమ్ నెరవేరిపోతుంది. ఏమైంది మధు? మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న హవాలా డీల్ జరగబోతోంది. ఎలాగూ ఎవిడెన్స్ లేవు కాబట్టి ప్రాజెక్ట్ ఫ్రాడ్ చేసినందుకు, ఆ మోహన్ సూసైడ్కి కారణమైనందుకు మీ తమ్ముడికి శిక్ష తప్పదు. ఇంక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈసారైనా నా మాట విను మధు. ఏ విషయంలో? ఆ డబ్బు విషయంలో. మన షేర్ మనకు రాగానే నువ్వు, నేను, ఆరాధ్య ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. తేజ ఏంటి రోజుకొక రకంగా మారుతున్నాడు? ముందు హవాలా డీల్ అయితే ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్లాన్ చేద్దాం. అనుకోగాని అన్నీ అయిపోవు తేజ. ఈసారి అవ్వాలి మధు, అయ్యి తీరాలి. ఇక్కడ ఉండటం, ఇంట్లో వాళ్ళతో మాటలు పడటం నాకిష్టం లేదు మధు. మనం వెళ్ళిపోవాల్సిందే. మీ ఫ్యామిలీ మీద నా పగ తీర్చుకోకుండా అలా ఎలా వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళేదే లేదు. ఇది నిజంగా గుడ్ న్యూస్ సింధు. నువ్వు చెప్పినట్టుగా అంతా జరిగితే యష్ బయటికొచ్చినట్టే. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు అత్తయ్య. మా కోతి మావయ్యని, ఆ మధుని ఏమార్చి ఎవిడెన్స్లు సంపాదించాలి. వాళ్ళని ఏదో ఒక విధంగా ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్గా డబ్బులతో పాటు వాళ్ళని కూడా పోలీసులకి పట్టించాలి.
అప్పుడే మనం యష్ని నిర్దోషిగా కేసు నుంచి బయటికి తీసుకురాగలం. నువ్వు తలుచుకుంటే జరుగుతుంది సింధు. ఇదే మనకున్న లాస్ట్ ఛాన్స్. ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వాలంటే నాకు మీ హెల్ప్ కావాలి మావయ్య. చెప్పమ్మా, ఎలాంటి హెల్ప్ అయినా సరే చేస్తాను. మనం ఏం చేయాలంటే ఇంతే కదా, మీ మావయ్య చాలా సింపుల్ గా చేసేస్తారు. ఏం చంద్ర? చేసేస్తాను. అవుందాము, ఏం చేసైనా సరే యష్ని బయటికి తీసుకుని వచ్చేద్దాం. రేపటితో ఆ కోతి మామ మధుల చాప్టర్ క్లోజ్ అయినట్టే. ఇక వాళ్ళ ఆటలు సాగవు. వాళ్ళ కథ జైల్లో ఉన్న యష్ మన ఇంటికి వచ్చేస్తాడు. రేయ్ అన్నా. నమస్తే అన్నా. కూర్చో. రే కాల్ దిగా. రాయంట్రా. నిన్నేరా కాల్తీ తీయడు. రే కాల్తీ. రేయ్ నువ్వే సైడ్ నుంచి పో. మావన్నే కొడతావారా? నీ లక్కు బాగుండి నిన్న మిస్ అయ్యావు. ఇవాళ మిస్ అవ్వవు. సైలెంట్గా ఉంటున్నానని చేతగాని వాడినని పిరికి వాడినని అనుకుంటున్నావా? నా మీద కొన్ని ఫ్యామిలీ బాధ్యతలున్నాయి. నేను బయటికి వెళ్ళి నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాల్సిన పనుంది. అందుకే చాలా వరకు ఓపిక పడుతున్నాను. లేదంటే వచ్చిన రోజే మీ ముగ్గురు సంగతి తేల్చేవాణ్ణి. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రౌడీ గడివి నీకే అంతుంటే జెంటిల్మెన్ని నాకెంత ఉండాలరా? తెగిస్తే నీకన్నా పెద్ద రౌడీని నేను. నీ బాస్ గాడు నాడే ఆ మారుతిరావుకి చెప్పు, ఏం చేసినా సరే నేను తప్పు చేసినట్టుగా కోర్టులో ఒప్పుకోనని. ఏం చేసుకుంటాడో చేసుకోమను. ఆరాధ్య, ఏంటి కాలేజ్కి వెళ్తున్నావా? అవును, ఇదంతా నీ వల్లే కదా. నేను ప్రశాంతంగా ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు కదా. అందుకే నానమ్మ చేత తేజకి చెప్పించి నేను కాలేజ్కి వెళ్ళేలా చేశావు. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలమ్మా. ఈ వయసులో నువ్వు బాగా చదువుకొని గొప్పదానివి కావాలి. ఆల్ ది బెస్ట్. నీ కాన్సంట్రేషన్ అంతా చదువు మీదే పెట్టు. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకో. నీ గిఫ్ట్ నాకేం అవసరం లేదు. ఎందుకు నవ్వుతున్నావు? ఆ బాక్స్లో ఏ గిఫ్ట్ లేదు. నేను గిఫ్ట్ ఇస్తే ఇలాగే విసిరేస్తావని నాకు బాగా తెలుసు. నీ గురించి నాకంటే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు? అది తెలిసి కూడా నీకెలా డైరెక్ట్గా ఇస్తాను? ఆగారాధ్య.
నువ్విచ్చే వాచ్ వద్దు. తీసే. నీకే చెప్పేది, వదులు. సింధు, నా చెయ్యి వదులు. ఇది మీ అమ్మ వాచ్. నేనేం చేసినా అది నీ మంచి కోసమేనమ్మా. నువ్వు బాగుండాలని నేనెప్పుడు కోరుకుంటాను. మీ అమ్మ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాం. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. మా అమ్మ వాచా? వెల్కమ్ జీ, వెల్కమ్. మేరా కోడలు మధు. బల్లే 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 బల్లే. మేరా దిల్ కా ధడ్కన్, మేరా రాణి, నన్ను నీది వైపు లాగేసుకున్నావు. ఇవిడ నా భార్య అండి.